తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు డైలీ సీరియల్ లా కాకుండా ఓ పెద్ద వెబ్ సిరీస్ లా తయారైందండి. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలకు మన స్పీకర్ బాబాయ్ క్లీన్ చిట్ ఇచ్చేసారండి. అంటే వాళ్ళంతా ఇంటర్నల్ పరీక్షలు పాస్ అయిపోయారన్నమాట. సరేనమ్మాయి, ఆ విషయం మంచిదే కదా. ఇప్పుడు మిగిలిన ముగ్గురు ఎట్టా ఒకలాగా బయటపడిపోతారులే. మిగిలిన ఇద్దరు సంగతి ఏమో గానీ స్పెషల్ అట్రాక్షన్ ఖైరతాబాద్ దాన నాగేంద్ర బాబాయ్ ఉన్నాడు మాత్రం ఇబ్బంది తప్పేలా లేదబ్బే. ఎందుకంటే మన స్పీకర్ బాబాయ్ ఈసారి చాలా సీరియస్ గా నోటీసులు ఇచ్చారంట. జనవరి 30లోగా రాకపోతే ఫిరాయింపు ఫిక్స్ చేసేస్తామని అందులో ఉందంట. అయితే ఏందమ్మాయి, ఇప్పుడు నాగేంద్రన్న స్పీకర్ నోటీస్కి ఆన్సర్ ఇస్తారంటావా? ఏమో అబ్బాయి, ఒకవేళ వెళ్లకుండా బై ఎలక్షన్ కు ప్లాన్ వేసుకుంటారేమో. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు అంటే ఇప్పుడు ఇది న్యూస్ కాదు, పూర్తి స్థాయి ఎలివేషన్ రౌండ్ అయిపోయింది. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చేశారు. అంటే వాళ్ళకి పాస్ మార్క్స్ వచ్చాయన్నమాట. ఇంకా మిగిలింది ఎవరంటే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, స్టేషన్ కర్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్. ఇక్కడే అసలు ట్విస్ట్. సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పేసింది ఇదే లాస్ట్ ఛాన్స్, ఇంకా టైం లేదని. అందుకే స్పీకర్ గారు కూడా ఇప్పుడు ఫుల్ స్ట్రిక్ట్ టీచర్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాను నాగేందర్కి ఈసారి సాఫ్ట్ నోటీస్ కాదు, హార్డ్ కాపీ హెచ్చరిక జారీ చేసేశారు స్పీకర్. ఈ నెల 30లోగా విచారణకు రావాల్సిందే, లేదంటే ఫిరాయింపు కిందకే తీసుకుంటామని అర్థమయ్యేలా చెప్పేశారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒకటే చర్చ, దానం వస్తాడా లేదా దూరంగా ఉంటాడా? స్పీకర్ నోటీసులు వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందన్న టాక్ కూడా జోరుగా నడుస్తోంది. పంచాయతీ ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది, మున్సిపల్లో కూడా గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ తో ఇప్పుడు దానంతో జూబ్లీహిల్స్ స్టైల్ రిపీట్ ప్లాన్ చేసిందట. అంటే ముందు రాజీనామా, తర్వాత కాంగ్రెస్ టికెట్, మళ్లీ ఎలక్షన్. కానీ ఇక్కడే అసలు సమస్య. దానం విచారణకు వస్తే డైరెక్ట్ గా అడ్డంగా దొరికిపోతారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచారు. కానీ లోక్సభ ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేశారు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి మరో పార్టీ టికెట్ మీద పోటీ చేయటం అంటే ఇది ఫిరాయింపు కాకపోతే ఇంకేమిటి? అంటే విచారణలో నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పే ఛాన్స్ లేదు. అందుకే ఇప్పుడు టాక్ ఏంటంటే స్పీకర్ కాంగ్రెస్ అధిష్టానం అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నారట. ముందు అనర్హత కాదు, నెమ్మదిగా రాజీనామా, అలా ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక పక్కా. దాంతో మరో 6 నెలల్లో ఖైరతాబాద్ లో మళ్లీ ఎన్నికల సందడి ఖాయం. మొత్తానికి తెలంగాణ రాజకీయాల ఫిరాయింపులు ఇప్పుడు చెస్ గేమ్ కాదు, చెక్మేట్ గేమ్. ఇంకా ఎవరు అవుట్ అవుతారో, ఎవరు సేఫ్ అవుతారో అన్నది కొద్ది రోజుల్లో తెలిసిపోతుందన్నమాట.